భారతీయ ఆర్షధర్మం విశాలమైనది. గురుస్థానం ప్రశస్తమైనది. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కలిగించే బాధ్యత గురువుకు పరిమితం కాదు. గురువుకు ఉండే సామాజిక బాధ్యతలు విస్తృతమైనవి, విశాలమైనవి. చింతనతో పాటు జాగృతి, సామాజిక చైతన్యం, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన దిశానిర్దేశం చేయడం గురువు బాధ్యతలే. ఆ పరంపరలో నరుడే నారాయణుడు అనే దివ్య సందేశాన్ని ఆచరణాత్మకంగా నిర్వహించిన విశిష్ట గురువు నారాయణ గురువు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న చంపజంతి గ్రామంలో మదన్ హసన్, కుట్టియమ్మ దంపతులకు 1856 సంవత్సరంలో ఆగస్టు 22న ఆయన జన్మించారు. బాల్యం నుంచి ఆయనకు ఆధ్యాత్మిక విషయాలపై అనురక్తి ఉండేది. నిమ్న కులానికి చెందిన కుటుంబం కావడంతో ఆనాటి సామాజిక నియమాలు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశాయి. బాల్యంలో ఒక నాయర్ దగ్గర సంస్కృతం, తాత్విక విద్యను అభ్యసించారు. యోగ విద్యను సాధన చేశారు. ఆయన ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడేవారు. ఎల్లప్పుడూ లోతైన ధ్యానంలో మునిగిపోయేవారు. సన్యాసం వైపు ఆకర్షితులయ్యారు. తన 8 సంవత్సరాల వయసులో అడవిలో సన్యాసాశ్రమాన్ని నిర్వహించారు. 1887 సంవత్సరంలో యువకుడైన నారాయణ అరువిప్పరం అనే చోట శివాలయాన్ని స్థాపించారు. ఇలాంటి ఆలయ ప్రతిష్టలు కేవలం వైదిక ధర్మాచరణలు చేసిన వారు నిర్వహించాలనేది సాంప్రదాయం. కాని ఆ సాంప్రదాయాన్ని తోసిపుచ్చి ఆలయ ప్రతిష్ఠ చేసి సరికొత్త సామాజిక చైతన్యాన్ని నారాయణ గురువు ఆవిష్కరించారు. కుల వ్యవస్థను తిరస్కరించి సాంఘిక సమానత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు ఆయన నూతన మార్గాన్ని నిర్దేశించారు. అట్టడుగు వర్గాలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావాలనేది ఆనాడే సంకల్పించారు. వారిలో మూఢనమ్మకాల్ని తొలగించడం ద్వారా అసలైన హైందవ సంస్కృతి శిఖరాల్ని అందుకుంటుందని ప్రవచించారు. 1897 సంవత్సరంలో 100 మలయాళ పద్యాలతో ఆత్మోపదేశ శతకాన్ని నారాయణ గురు రచించారు. మలయాళీలు ఈ శతకాన్ని ఇప్పటికీ ఎంతో ప్రశస్తమైనదిగా పరిగణిస్తారు. 1904లో శివగిరి కేంద్రంగా అంబ ఆరాధనను, ఆధ్యాత్మిక సాధనను ఆయన ప్రారంభించారు. వర్కల పరిసర ప్రాంత గ్రామాల్లోని నిరుపేదల కోసం కులాలకు అతీతంగా సంస్కృత పాఠశాలను ప్రారంభించారు. వర్ణ విభేదానికి స్వస్తి పలికి పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు. త్రిశూరు, కన్నూరు, అంచుతెంగు, కాలికట్, మంగుళూరులలో ఆయన ఆలయాల్ని నిర్మింపచేశారు. 1912లో శివగిరిలో శారదాదేవి ఆలయాన్ని స్థాపించారు. అలువ ప్రాంతంలో అద్వైత ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఓం సహోదయ సర్వత్రా అనే మహాకావ్యాన్ని రచించారు. ఇది ఆశ్రమ లక్ష్యాల్ని సుస్పష్టంగా ప్రకటిస్తుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం అనే అంశంపై అలువ అద్వైత ఆశ్రమం 1924 సంవత్సరంలో అంతర్జాతీయ సర్వమత సమావేశాలకు వేదిక అయింది. దీనికి నారాయణ గురు నేతృత్వం వహించారు. ప్రపంచంలోని అన్ని మతాల్ని తులనాత్మకంగా పరిశీలించి ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి అనువుగా బ్రహ్మ విశ్వవిద్యాలయం స్థాపించాల్సిన అవసరం ఉందని నారాయణ గురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన శివగిరి యాత్ర పేరుతో సంస్కరణోద్యమానికి నాంది పలికారు. వల్లభేషేరి గోవిందన్ వాద్యన్, టీకే కట్టన్, పద్మనాభ పణికర్ వీరి సూచనలతో యాత్ర విధి విధానాల్ని రూపొందించారు. ఈ యాత్రలో విద్య, శుభ్రత, పరిసరాల పరిరక్షణ, భక్తి, వ్యవసాయం, వ్యాపారం, చేతివృత్తుల సంరక్షణ, సాంకేతిక శిక్షణ వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేశారు. జనాన్ని జాగృతపరిచారు.
ఈ సందర్భంగా తయారు చేసిన నిర్మాణాత్మక సూచనలు శివగిరి యాత్రకు కరదీపికలుగా నిలిచాయి. నారాయణగురు ఆధ్యాత్మిక జగత్తులో కేవలం ఓ సన్యాసి మాత్రమే కాదు, ఆయన సంఘ సంస్కర్త, సమాజ పరివర్తనకు కృషి చేసిన మహనీయుడు, మానవ జీవన సంవిధానానికి కొత్త అర్థాన్ని ఇచ్చిన మహాత్ముడు. ఆయన సందేశాలు, ఉపదేశాలు విశ్వజనీనమైనవి, సర్వకాలీనమైనవి. అవి జీవన సత్యాల్ని, నిష్ఠూరమైన వాస్తవిక అంశాల్ని ఆవిష్కరిస్తాయి. సామాజిక సమానత్వాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఆయన ఉపదేశాలు కొనసాగుతాయి. సమత, మమత, నవత, మానవత వంటి అంశాల్ని ఆయన సందేశాలు ఆవిష్కరిస్తాయి. ప్రతి వ్యక్తి వారి జన్మ ఆధారంగా వారి స్థాయిని అంచనా వేయరాదు. వారి ఆలోచనలు, అంతరంగాలు, ప్రవర్తన ఆధారంగా ఆత్మశుద్ధి పరంగా వారి స్థాయిని నిర్ణయించాలి అని సందేశమిచ్చారు. కులమతాలు, వర్గాలు అనేవి మనుషులు సృష్టించుకున్న సామాజిక అడ్డుగోడలని, వాటిని ఛేదించుకుని ఐక్యత సాధించినప్పుడే సామాజిక ఔన్నత్యం బలోపేతమవుతుందని, మానవాళికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం అని నారాయణగురు సందేశమిచ్చారు. నారాయణగురు బోధనలలో విద్య, విజ్ఞానం, విచక్షణ అనే అంశాలు ఉంటాయి. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు వ్యక్తుల బుద్ధిని తిరోగమనం చేస్తాయని పేర్కొన్నారు. వీటిని ప్రశ్నించే ధైర్యం అందరిలో ఉండాలన్నారు. నైతిక జీవనానికి ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. సత్యం, అహింస, స్వయం కృషి, స్వీయ క్రమశిక్షణ వంటివి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఇతరుల్ని బాధపెట్టకుండా జీవించడం మాత్రమే కాదు, తమ ఆలోచనలతో కూడా ఎవరికీ హాని తలపెట్టరాదన్నారు. అదే అసలైన అహింస అని ఆయన ప్రస్తావించారు. ధనం, అధికారం అనేవి జీవిత లక్ష్యాలు కావని, కేవలం అవి సాధనాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. ఆధ్యాత్మికత అనేది వైరాగ్య భావన కాదని నారాయణగురు స్పష్టం చేశారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే సామాజిక బాధ్యతల నుంచి పారిపోవడం కాదని, సమాజ శ్రేయస్సు కోసం తన్ని తాను అర్పించుకోవడం అసలైన తపస్సు అని ఆయన పేర్కొన్నారు. ధ్యానం, భక్తి, ప్రార్థన ఇవన్నీ మనసుని శుద్ధి చేయడానికి ఉపకరిస్తాయని, ఆ శుద్ధి ఇతరుల పట్ల కరుణగా, సేవగా మారనంత వరకు అది పరిపూర్ణం కాదని ఆయన ఉపదేశించారు. దేవుడు ఆలయాల్లో మాత్రమే ఉన్నాడని భావించడం పరిమిత దృష్టి అని, ప్రతి జీవిలో, ప్రతి హృదయంలో అదే దివ్యత్వం వెలుగుతుందని గుర్తించడమే అసలైన ఆధ్యాత్మికతగా ఆయన పేర్కొన్నారు. అందుకే మనిషిని గౌరవించడం ఆ దేవుడిని ఆరాధించటంతో సమానమైనదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మార్పు అనేది వ్యక్తి మార్పుతోనే ప్రారంభమవుతుందన్నారు. చట్టాలు, ఉద్యమాలు సమాజాన్ని బాహ్యంగా మార్చగలవు, కానీ మనసును మార్చకపోతే అవి వృధా అని హెచ్చరించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత వేదాంత సూత్రాల్ని నారాయణగురు అనుసరించారు. మానవతావాదమే ఆయన అభిమతం. ఒకే కులం, అది మానవ కులం. ఒకటే మతం, అది మానవత్వం. ఒకటే దేవుడు, ఆ దైవస్వరూపం మనుషులలోనే ఒదిగి ఉంది. 1925 మార్చి 12న మహాత్మాగాంధీ వైకోం సత్యాగ్రహం సందర్భంగా వర్కల్లో ఉన్న శివగిరి ఆశ్రమాన్ని సందర్శించారు. నారాయణగురు తార్కిక వాదనలు, అభ్యుదయ భావాలు గాంధీజీని ఆకట్టుకున్నాయి. ఆశ్రమంలోని బడుగు, బలహీన వర్గాల బాలబాలికలు
ఆకట్టుకునే రీతిలో ప్రార్థనలు చేయడం, ఉపనిషత్తుల్లోని శ్లోకాలను పఠించటం మహాత్మా గాంధీని అబ్బురపడేలా చేసింది. నారాయణ గురును కలుసుకున్నాక గాంధీజీ జాతీయ ఉద్యమంలో అంటరానితనాన్ని నిర్మూలించటం, దళితుల అభ్యున్నతిపై దృష్టి సారించారు. ఇలా ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. తమ సమకాలీకులలో ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. 1922 నవంబర్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ శివగిరి ఆశ్రమంలో నారాయణ గురువును కలుసుకున్నారు. ఆ సందర్భంగా విశ్వకవి మాట్లాడుతూ నారాయణ గురువు ద్వారా తాను స్ఫూర్తి పొందానని తెలియచేశారు. సాంఘిక, ఆధ్యాత్మిక రంగాలలో ఆయన సాటిలేని మేటి గురువుగా రవీంద్రుడు అభివర్ణించారు. శ్రీలంక దేశంలో కూడా నారాయణ గురువు ఉపదేశాలు, సూక్తులు, సంస్కరణ అంశాలు ఎందరినో ప్రభావితం చేశాయి. 2009 సంవత్సరంలో శ్రీలంక ప్రభుత్వం నారాయణ గురువు జయంతి సందర్భంగా ఆయన సేవల్ని సంస్మరిస్తూ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 1967 సంవత్సరం ఆగస్టు 21న నారాయణ గురువు స్మారకార్థం భారతీయ తపాలా శాఖ పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన ఆధ్యాత్మిక చైతన్య స్ఫూరక గురువుగా నారాయణ గురువు ఖ్యాతిగాంచారు. ముఖ్యంగా కేరళలో ఆయన ఆవిష్కరించిన ఆధ్యాత్మిక చైతన్యం ఇప్పటికీ గణనీయంగా ప్రభావాన్ని చూపుతోంది. కేరళలోని కొల్లాం కేంద్రంగా నారాయణ గురువు ట్రస్ట్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతున్నాయి. నారాయణ గురువు మలయాళం, సంస్కృతంలో ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలన్నీ పలు భారతీయ భాషల్లోకి అనువదించారు. తన జీవన పర్యంతం సామాజిక ఉద్ధరణకే ఆయన కృషి చేశారు. నిరంతరం సంఘ పరివర్తన కోసం, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, వారి శ్రేయస్సుకి ఆయన తప్పించారు. ఎందరికో మార్గదర్శిక, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆచరణాత్మక, ఆధ్యాత్మిక జీవన విధానానికి ఆయన జీవితమే నిదర్శనం. 1927 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన తన 72వ ఏట శివగిరి ఆశ్రమంలో ఆయన శివైక్యం చెందారు. భౌతికంగా ఆయన అస్తమించినా ఆయన స్ఫూర్తి కొనసాగుతూనే ఉంది. శ్రీ నారాయణ గురు స్థాపించిన శివగిరి మఠం కేవలం ఒక ఆధ్యాత్మిక కట్టడం మాత్రమే కాదు. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక తత్వం, ఆత్మ సాధన ఈ మూడింటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఆశ్రమం. కేరళలోని వర్కల సమీపంలో ఉన్న శివగిరి కొండపై విస్తరించి ఉన్న ఈ మఠం సముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉదయం నుంచే మృదువైన చల్లని గాలులు, పచ్చని చెట్ల మధ్యగా ప్రవహించే నిశ్శబ్దం, పక్షుల కిలకిలా రావాలు మనసును సహజంగానే అంతర్ముఖం చేస్తాయి. కొండ మీద ఉన్నందున చుట్టూ విస్తారమైన ఆకాశం, దూరంగా కనిపించే సముద్ర రేఖ, పచ్చదనం కలగలిపి ఒక ప్రశాంతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఈ వాతావరణమే నారాయణ గురువును ఆకర్షించింది. ఆధ్యాత్మిక సాధనకు ఇది అనుకూలమైన స్థలం అనే భావనను ఆయనలో బలపరిచింది. మఠం కట్టడాలు ఆడంబరం లేకుండా సాదాసీదాగా ఆధ్యాత్మిక భావనను ఆవిష్కృతం చేస్తూ గోచరమవుతాయి. ప్రతి కట్టడంలో కూడా శాంతి, సమతుల్యత స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రధానంగా గురువు నివసించిన ప్రదేశం, ఆయన సమాధి స్థలం, సాధనా మందిరాలు, ప్రార్థనా మందిరాలు, శారదాదేవి ఆలయం, శిష్యుల కోసం నివాస గృహాలు, సందర్శకుల కోసం విశ్రాంతి స్థలాలు మఠం పరిధిలో ఉన్నాయి. శారదాదేవి ఆలయం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఆలయం జ్ఞానానికి ప్రతీకగా దర్శనీయమయమవుతుంది. ఈ మఠ నిర్మాణంలో సౌందర్యంతో పాటు తాత్విక భావన స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. పరిసరాలు ప్రశాంతంగా ఉండి విద్యా సాధనకు అనువైన వాతావరణాన్ని కలిగిస్తాయి. మఠం మొత్తం ప్రాంగణం శుభ్రత, క్రమశిక్షణతో వెల్లివిరుస్తుంది. ప్రతినిత్యం ఒక క్రమబద్ధమైన జీవన ప్రవాహం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ మఠంలో ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే ప్రార్థన పరంపర ప్రారంభమవుతుంది. ఉదయపు ధ్యానం, స్మరణ, మౌన సాధన ఈ ఆశ్రమంలో నిత్యకృత్యాలు. శ్రీనారాయణ గురు తన జీవితంలో సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, వివక్ష, నిబంధనలను ప్రశ్నించారు. అందరి కోసం సమాన హక్కులు, విద్య, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ఉండాలని ప్రచారం చేశారు. ఆయన సామాజిక ఉద్యమకర్తగా 1888లో అరువిపురం ఆలయాన్ని స్వయంగా ప్రతిష్ఠించి కులమత భేదాలను స్పృశించకుండా దేవుడి సేవను అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. 1904లో నారాయణ గురువర్కల పక్కన ఉన్న శివగిరి కొండపై ఏర్పాటు చేసిన చిన్న ఆశ్రమం తర్వాత శివగిరి మఠంగా అభివృద్ధి చెందింది. ఇది ఆయన జీవితం, ఆధ్యాత్మిక సాధన, సంఘ సంస్కరణ ప్రయాణానికి ఇదే కేంద్ర బిందువు అయింది. శివగిరి మఠం తన స్థాపన దశలో చిన్న ఆశ్రమంగా మొదలై ఆ తర్వాత ఒక పెద్ద ఆధ్యాత్మిక స్థలంగా, విద్యా సంస్థగా, సేవా సంస్థగా ఆకృతి దాల్చింది. ఇక్కడ ఉన్న శివగిరి శారదాదేవి ఆలయాన్ని 1912లో శ్రీనారాయణ గురు స్వయంగా ప్రతిష్ఠించారు. ఈ ఆలయం నిర్మాణం ద్వారా విద్య, ఆధ్యాత్మికతల విలువ అందరికీ చేరువ కావాలని ఆయన అభిలషించారు. శివగిరి మఠం మొత్తం సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో వ్యాప్తి చెందింది. ఇక్కడ గురువు నివాస స్థలం, నారాయణ గురు సమాధి, ధ్యాన మందిరాలు ఉన్నాయి. గురువు తన జీవితంలో శాంతి, సమానత్వం అనే సందేశాలను ప్రతిరూపంలో ప్రతిపాదించారు. ఆయన స్థాపించిన అనేక విద్యా సంస్థలు, సేవా కార్యక్రమాలు ఇందుకు ప్రతీకగా నిలుస్తాయి. శివగిరి మఠం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఖ్యాతిగాంచింది. ప్రతి సంవత్సరం 30 డిసెంబర్ నుంచి జనవరి 1 వరకు జరుగుతున్న శివగిరి యాత్రను ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది శిష్యులు, భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తారు. సమానత్వం, సేవా భావన, సమాజ సేవ కోసం నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇందులో ప్రసంగాలు, సాంస్కృతిక, సామాజిక చర్చలు, ఉత్సవాలు, వేడుకలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో నిర్వహించే నారాయణ గురు జయంతి, ప్రతి ఏటా సెప్టెంబర్లో నిర్వహించే నారాయణ గురు వర్ధంతి సమాధి దినోత్సవానికి విశేషంగా భక్తులు, శిష్యులు తరలివస్తారు. శివగిరి మఠం వర్కల బీచ్ సమీపంలోని శివగిరి కొండపై. ఇది వర్కల పట్టణం నుంచి సుమారు 3-4 కిలోమీటర్లు ఉంది. వర్కల మీదుగా బస్సులు, ప్రయాణ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. సమీపంలో వర్కల, శివగిరి రైల్వే స్టేషన్ ఉంది. తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వర్కల సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శివగిరి మఠం ఒక ఆధ్యాత్మికమైన సామాజిక సంస్కరణ ఉద్యమానికి నెలవు. శ్రీనారాయణ గురు సూత్రాలకు వారసత్వంగా నిలిచే చైతన్య కేంద్రం. ఇది కేవలం ఒక మఠం కాదు, సమాజంలోని న్యాయం, సమానత్వం, సహనం, వ్యక్తిగత శ్రేయస్సు కోసం ఉద్దేశించిన జీవన విధానానికి ప్రతీక. ఆధ్యాత్మిక చింతన, సర్వసమానత్వ భావన, సేవానిరతి అనే 3 అంశాల ప్రాతిపదికగా నారాయణగురు స్థాపించిన శివగిరి ఆశ్రమం నిరంతరం ప్రగతి పథంలో పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.